హాయ్ అండి. చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతూ ఉంటారు కదా. సో ఈసారి ఎప్పుడైనా సరే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఈ రెసిపీ నేను పోస్ట్ చేశాను, బట్ కొంచెం చికెన్తో ట్రై చేస్తాను. ఇప్పుడైతే మీకు ఫుల్ రెసిపీ చూపిస్తాను. ముందుగా చికెన్ని బాగా కడిగేసి ఒక మట్టి బౌల్లో వేసేసుకోండి. మట్టి పాత్రలో అయితేనే ఈ చికెన్ కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక కప్పు, అలానే ధనియా పౌడర్, జీరా పౌడర్, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, చికెన్ మసాలా, ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకోండి. మనం ఎంత బాగా కలిపేసుకుంటే చికెన్కి ఈ ఉప్పు కారం అనేవి అంత బాగా పడతాయి. ఇందులో నేను పసుపు వేయడం చూపించలేదండి, సో పసుపు కూడా నేను లాస్ట్లో వేసాను. పసుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలానే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం చూడండి, చికెన్ అనేది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ సరిపడా వేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని మధ్యలో ఇలా నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చుట్టూ గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఇలా ఆవిరి అనేది బయటికి రాకుండా మొత్తం బౌల్కి మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఆవిరి అనేది పోకూడదు. సో ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనకి వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఇంకోసారి స్టవ్ ఆన్ చేసేసుకొని ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయేలేవో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, స్మోకీ ఫ్లేవర్తో చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసి వీడియోని అయితే షేర్ చేసేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.